కామెస్ట్ ప్లేస్ నా మార్నింగ్ అంతా నైట్ వరకు 10 PM 11 PM దాకా ఫుల్ బిజీ ఏరియా. 2 PM 12 PMకి షట్, మొత్తం సైలెంట్ అయిపోయింది ఈ ఏరియా. 12 PM వరకు ఈ ఏరియా మోగుతూనే ఉంది. ఆ ఏరియా అయితే ఆ వెనకాల అయితే వెనీస్ది వెనకాల క్లాక్ టవర్ వెనకాల ఏరియా అయితే అది 9కి 10కి క్లోజ్ అయిపోయింది. ఈ ఏరియా కనీసం 12 దాకా బాగా సౌండ్స్ అవి వస్తున్నాయి. ప్రశాంతంగా ఉంది. గ్రాండ్ వరల్డ్ అంతా నిద్రపోతుంది చక్కగా. మార్నింగ్ అయితే ఫుల్ బిజీ అయిపోతుంది, ఇంకా నైట్ అయ్యేపటికి ఇంకా బిజీ. బ్యాటరీ కార్స్తో పబ్బు లైట్స్ ఎంత బిజీగా ఉందంటే అసలు ఇక్కడ చూసిన జనం గ్రాండ్ వరల్డ్లో అసలు ఎక్కడ ఆ బ్రిడ్జ్ అయితే అసలు ఖాళీయే లేదు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ అదంతా షో జరిగేప్పుడైతే అసలు అది ఖాళీయే లేదు. ఇదంతా కూడా నిండిపోయింది. రూమ్లోంచే కనిపిస్తుంది, కానీ అక్కడ పక్కనే ఉండి మేము ఒక హోటల్లో ఉండి చూసాము. మా రూమ్లోంచి కూడా షో మొత్తం కనిపిస్తుంది ఇటు సైడ్. అండ్ గండోలా రైడ్కి 2 hours వెయిట్ చేస్తే గండోలా రైడ్ దొరికింది. ఎంత ఫాస్ట్ ట్రాక్ది తీసుకోలేదు మేము. ఏముంది అయిపోద్ది అనుకున్నాం, కానీ చాలా టైం పట్టింది. అయితే 3 o'clock 4 o'clock నుంచి వెయిట్ చేస్తుంటే మొన్న నైట్ కరెక్ట్గా 6 o'clockకి ఇక్కడ షో టైమింగ్కి కరెక్ట్గా మేము అక్కడికి వచ్చాము. అనుకోకుండా బోట్లోంచి చూసాము షో మొత్తం. భలే ఉంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే బాగా ఎండ్ అయింది ఇక్కడ గ్రాండ్ వరల్డ్లో. మినీ వెనీస్లో సూపర్ ఉంది. మాకు బై ఛాన్స్ రూమ్ చిన్నదే అయినా రూమ్ నీట్గా ఉంది, చాలా బాగుంది, దొరికింది ఇక్కడ లేక్ వ్యూలోనే మెయిన్ ఏరియాలోనే నాకు కావాల్సినట్టుగా దొరికింది. సూపర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇలా ఎండ్ అయిపోయింది. పిచ్చి